హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని కలవబోతున్నానని చెప్తే మన ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్ల రూపంలో మూత మోగుతుంది పొద్దునుంచి. దాంట్లో చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందులో నాకు వచ్చిన అభిప్రాయాల్లో ఇదొక ఎక్స్ట్రాడినరీ కామెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఆ కామెంట్ని మీకు అందిస్తున్నాను. సో ఎనీహౌ, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా డైరెక్ట్గా మనం కళ్యాణ్ దిలీప్ శంకర్తో మాట్లాడిన తర్వాత సో మనం ఒక క్లారిటీకి వద్దాం. సో అయితే ఈ కామెంట్ ఒకసారి వినండి, దీని మీద మీ అభిప్రాయాన్ని ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఎమ్మెల్యే వారణాసి సూర్య గారు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన ఒక వీడియో చేశారు యూట్యూబ్లో. ఆ వీడియో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న థంబ్నైల్ పెట్టి ఆ వీడియో చేశారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అయితే దానికి కౌంటర్ వీడియోగా రాజేష్ మహాసేన ఒక వీడియో చేశాడు. ఈ టైంలో ఇలా వీడియో చేయకూడదు కదా అని చెప్పేసి ఆయన ఒక వీడియో చేశాడు. అయితే రాజేష్ మహాసేన గారికి టీడీపీ పార్టీ నుండి సపోర్ట్ దొరికింది, కానీ కింది స్థాయి నుండి అధినాయకత్వం నుండి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి జనసేన పార్టీ అధినాయకత్వం నుండి మాత్రం సపోర్టు దొరకలేదు ఆ టైంలో. కానీ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి జన సైనికులు, జనసేన కార్యకర్తల నుండి విపరీతమైన సపోర్ట్ ఇప్పటికీ ఎప్పుడూ ఉన్నది. అయితే ఈనాటికి కూడా రాజేష్ మహాసేన గారి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడినా, సాక్షాత్తు అధ్యక్షుల వారిని ఓడించమని అడిగినా ఆయన మీద చర్యలు తీసుకునేవాడు లేడు. టీడీపీ పార్టీలో నేను అనుకోవడం టీడీపీ అధ్యక్షుడు అన్నట్టుగా ఉన్నట్టు ఉన్నదండి రాజేష్ గారు. అదే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి అని అడిగితే ఎవరైనా ఊరుకుంటారా? ఈవెన్ మన అధినాయకత్వమే ఊరుకోదు. దీని విషయంలో ఒకసారి క్లారిటీ అడగండి. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కూడా మనిషే కదండి. మహాజ్ఞాని కూడా తప్పు చేయడం గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఏంటంటే దిలీప్ గారి విషయంలో ఒక వివరణ అడగండి. ఆయన చెప్పే పాసిబిలిటీ కూడా ఉంటుంది కదా. ఎవరైనా మనసు పడకపోవడం అనేది ఉండదు. గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఆయన, ప్రజారాజ్యం నుండి కూడా. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కూడా బాధపడడం విషయంలో అర్థం ఉన్నది దానికి కూడా. అయితే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఊహించి చెప్పడంలో వైసీపీ ప్రభుత్వం కోసం కొంచెం అందరం అలాంటి జన సైనికులు కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఎవరి ఆలోచన ఏ విధంగా ఉంటుందన్నది కూడా మనం చెప్పలేం కదండి. దానికోసం ఏంటంటే అందరూ మానవ నైజమే కాబట్టి దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల అందరినీ కూడా చల్లగా చూడాలని అనుకుంటాం. కాబట్టి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని కూడా ఒకసారి ఆయన అడిగారు కాబట్టి మీరు ఎవరిని అడగండి. ఎవరిని పాసిబిలిటీగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము కూడా. ఆయన కూడా ఇప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. రాజేష్ వీళ్ళతో పోల్చుకుంటే 1000 రెట్లు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు బెటర్ అండి ఇప్పుడున్న పర్సన్స్లో కానీ రాజకీయాల్లో కానీ చెప్పుకోవాలంటే. దాని మీద కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని కూడా అడగండి, మీరు మాట్లాడండి. అన్ని రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవి ఉండరని ఒక పార్టీలో మనం అనుకున్నప్పుడు మా పార్టీలో మన వ్యక్తి మధ్య మనకి ఎన్ని గొడవలు ఉన్నా మనం మాట్లాడుకోవడంలో ఏం తప్పు లేదు. మీరు చక్కగా వెళ్ళొచ్చు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కూడా చక్కగా మాట్లాడవచ్చు. గో హెడ్, అందరూ హ్యాపీ. నమస్కారం అండి. రైట్, ఈ కామెంట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వెంటనే నేను వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే, వీలైనంత త్వరగా నేను కళ్యాణ్ దిలీప్ గారిని కలవడానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఇది పాజిటివ్ నెగిటివ్ కాదు, కాకపోతే అంటే టోటల్గా న్యూట్రల్గా వెళ్ళి అసలు జనసేన వైపు నుంచి మనము మాట్లాడుతూ మన పాయింట్ ఆఫ్ వ్యూ తనతో డిస్కస్ చేస్తూ
తన అభిప్రాయాన్ని ప్రజెంట్ వివరణ నన్ను అడిగారా వివరణ అని చెప్పేసి అన్నారు కదా. జనసేన పాయింట్ ఆఫ్ నుంచి మనము ఆ వివరణ మనము కళ్యాణ్ దిలీప్ గారిని అడిగితే తను ఏం చెప్తారు ఏంటనేది విందాం. ఓకేనా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కళ్యాణ్ దిలీప్ గారిని నేను కలవబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కామెంట్పై మీ అభిప్రాయాన్ని తెలియజేసి నాకు మరికొంత బూస్టప్ ఇవ్వడానికి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.